శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానెల్‌లో అయితే చేసుకోలేదండి ఈ అంశం గురించి. బయట టాయిలెట్ ఎక్కడ పెట్టాలి? అంటే ఆవరణలో టాయిలెట్ ఎక్కడ పెట్టాలి? అనే విషయం గురించి చర్చించుకోబోతున్నాం. ఇదివరకే మనం గృహంలో అంటే లోపల ఎక్కడ టాయిలెట్ పెట్టుకోవాలనే విషయం గురించయితే ఒక 2, 3 వీడియోలయితే చేసుకున్నాం. అదేవిధంగా బయట కూడా మెట్ల కింద గురించి, టాయిలెట్ గురించి కూడా చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయ్యుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను కాబట్టి వాటిలో చూడండి. ఇక ఆవరణలో మనం టాయిలెట్స్ ఎక్కడ నిర్మించుకుంటే మంచిది, ఎక్కడ నిర్మించుకుంటే మంచిది కాదు అనే విషయం గురించైతే చర్చించుకుందాం. అంటే ఒరిజినల్ వాస్తు శాస్త్రం ప్రకారం నేను కూడా ఈ వర్డ్స్ వాడుతున్నానండి. ఒరిజినల్ నవ్వొస్తుంది. ఒరిజినల్ వాస్తు శాస్త్రం ప్రకారం అని చెప్పే వాళ్ళని కూడా అంటే వాళ్ళు వాడారు కాబట్టి వర్డ్స్ నేను వాడాల్సొస్తుంది. ఈశాన్య ద్వారాలు పెట్టించిన వారిని చెప్పు తీసి కొట్టండి అని చెప్పేసి చాలా సార్లు చాలా వీడియోలో చెప్పిన ఆయన్ని ఒరిజినల్ అంటున్నాడు కదండీ ఆయన. శ్లోకాధారంగా ఎక్కడుంది? అంటే గ్రంథాలైతే ఉన్నాయి. వాటిలో పురాతన వాస్తులో ఈనాటి ఆధునిక మానవ శైలికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా ఉండదు. మార్క్ దిస్ వర్డ్స్. 100% ఒరిజినల్ వాస్తు ఎక్కడా ఉండదు. మార్క్ దిస్ వర్డ్స్. వీలైనంత వాస్తుకి ఇప్పుడున్నటువంటి వాస్తు అంతా కూడా ఆధునిక వాస్తు. రీసెర్చ్ ఆధారంగా వచ్చింది. పురాతన వాస్తు అనేది గ్రంథాధారంగా గ్రంథాలలో మాత్రమే ఉంది. అంటే చిన్న ఉదాహరణ అండి. ఒక 30, 40 సంవత్సరాల క్రితం ఇంట్లో టాయిలెట్ ఉందా? అటాచ్డ్ టాయిలెట్ ఉందా? ఇక మీరే ప్రశ్నించుకోండి. ఇంట్లో టాయిలెట్ ఉండదు. ఆవరణలో ఉందా? ఇంకొక 10 సంవత్సరాల ముందుకెళ్ళండి. 1970లోకెళ్ళండి. లేతే 60లోకెళ్ళండి. ఆవరణలో టాయిలెట్ ఉందా? ఉండదు. బహిర్భూమి బయటకి ఊరి చివర ఎక్కడో ఒక బయలుదొడ్డి ఉండేది. బహిర్భూమి లేదంటే కాలవ గట్టులుండేవి. ఆడవాళ్ళైనా సరే అలాంటి చోట్లకి వెళ్లి తెల్లవారుజామున ఈ కాలకృత్యాలవి చేసుకొని వచ్చేవారు. ఈ 40, 50 సంవత్సరాల క్రితమే మనకి ఇంట్లో టాయిలెట్, ఆవరణలో టాయిలెట్ లేనప్పుడు ఒరిజినల్ వాస్తు శాస్త్రంలో ఎక్కడుంది? అంతకుముందు ఆ రిక్వైర్‌మెంట్ మనకి ఇంట్లో లేదు. అసలా ఒరిజినల్ వాస్తు శాస్త్రం అని చెప్పుకునేవాళ్ళు ఎవరైనా సరే, దీనికి సమాధానం చెప్పాలి. జ్ఞానం ఉందా? లేదా తెలీదు. పరిజ్ఞానం ఉందా? లేదా తెలీదు. మూర్ఖులా? తెలీదు. ఏంటన్నా తెలీదు. అసలు చదువుందా? లేదా కూడా తెలీదు. కొంత అవగాహన తెచ్చుకోండి. కొంచెం రీసెర్చ్ చేయండి. కేవలం పుస్తకాల్లో ఉన్నది మేమే కరెక్ట్. అబ్బా! వాస్తు శాస్త్రాన్ని మా భుజస్కంధాల మీద మోస్తున్నాం అని చెప్పుకోవడం కంటే, పరిజ్ఞానాన్ని 10 మందికి చెప్పండి. ఇవన్నీ ట్రాష్ అండి. ఒరిజినల్ అన్నదే ట్రాష్. అంటే 40, 50 సంవత్సరాల క్రితమే మనకు ఆ రిక్వైర్‌మెంట్ లేదు. ఒరిజినల్ శాస్త్రంలో ఇంట్లో ఎక్కడ కూడా టాయిలెట్ లేదు. ఇక్కడికి క్లియర్. పురాతన గ్రంథం ఎక్కడ చూసినా గాని, ఏ శ్లోకంలో చూసినా ఎక్కడా కూడా టాయిలెట్ ఇంట్లో నిషిద్ధము. ఇక్కడి వరకు క్లియర్. అలాంటప్పుడు మీరు 100% వాస్తుకి ఇస్తున్నాం, ఒరిజినల్ శాస్త్ర నియమాల ఆధారంగా ఇస్తున్నాం అని చెప్పేటప్పుడు, ఇంట్లో టాయిలెట్ ఇవ్వకుండా ప్లాన్‌లు ఇవ్వు బాబు. ఇంట్లో టాయిలెట్లు ఇవ్వకుండా ప్లాన్‌లు ఇస్తాం పెడితే నీ నీ శాస్త్ర నియమాల ప్రకారం ఎవరు కూడా నిన్ను పిలవరు. కాబట్టి ఎవరైనా సరే ఈ మరి టాయిలెట్ గురించి ఇక్కడికి అయింది. మరి సెప్టిక్ ట్యాంక్ గురించిన ప్రస్తావన ఎక్కడైనా ఉంటుందా అంటే ఒరిజినల్ శాస్త్రంలో, పురాతన శాస్త్రం అసలు పురాతన శాస్త్రంలో లేనివి ఆధునిక శాస్త్రంలో మనకు కావాల్సొచ్చి పెట్టుకున్న అంశాల గురించి చెప్పుకున్నట్లయితే టాయిలెట్ గురించి ఉండదు. సెప్టిక్ ట్యాంక్ గురించి ఉండదు. ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి ఉండదు. లిఫ్ట్ గురించి ఉండదు. ఇలా చాలా అంశాలైతే మనకి పురాతన వాస్తు శాస్త్రంలో లేని అంశాలు మనకిప్పుడు కావాల్సొచ్చి పెట్టుకుంటున్నాం. అలాంటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? ఎలా తెలుస్తుంది? తెలీదు. అది ఈ 40, 50 సంవత్సరాలలో రీసెర్చ్ ఆధారంగా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి 'గౌరు తిరుపతి రెడ్డి' గారు లాంటి మహానుభావులు ఈ రీసెర్చ్ చేసి గుమ్మాలు కానివ్వండి, టాయిలెట్లు గానివ్వండి, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్‌లు గానివ్వండి, ఇవన్నీ కూడా అలైన్‌మెంట్ చేసి ఒక కంక్లూజన్‌కి రీసెర్చ్ ఆధారంగా వచ్చి మనకి ఒక గ్రంథాన్ని రచించారు. ఇలా ఆధునిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలున్నాయి. కొంతమంది డిగ్రీల ఆధారంగా కూడా కొన్ని గ్రంథాలు రాసారు. ఇవంతా కూడా ఆధునిక వాస్తండి. మనకిప్పుడు కావాల్సిన నీడ్స్‌ని మనం పెట్టుకోవాలంటే ఆధునిక వాస్తే ఫాలో అవ్వాలి తప్పితే
పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మాలు పెట్టుకొని ఇంకోటి చేసి మనకి ఈ రిక్వైర్మెంట్స్ తెచ్చి పెడితే అది ఎలా సెట్ అవుతుంది? ఇప్పుడు ఆళ్ళు రీసెర్చ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. వాటి రిజల్ట్స్ ఎప్పుడో వస్తాయి. 10, 15 ఏళ్ళకి ఎప్పుడో వస్తాయి. అప్పుడు ఫెయిల్ అయినాయనుకోండి ఈ కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు వీళ్ళని నమ్మి ఇది చేసిన వాళ్ళు ఈ గృహము వేస్ట్ అవుతుంది. మీరు పడే బాధలు చాలా కొంతమందయితే మనల్ని అప్రోచ్ అయ్యారు. మన దగ్గర ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వారి ప్రైవసీ దృష్ట్యా మనం ఎక్స్‌పోజ్ చేయకూడదని జెప్పేసి చూపించట్లేదు. ఎవరికీ కూడా చేయకూడదని జెప్పేసి అవసరమైతే ఆ సందర్భానుసారంగా అవి రిలీజ్ చేద్దాం గానీ, అవన్నీ తర్వాత విషయం. కొంతమంది ఇలా చేయించి బాధపడేవాళ్ళు కొంతమంది ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా అవసరమైతే చూద్దాం దాని గొడవ. అంటే ప్రైవసీ దృష్ట్యా మనల్ని ఎవరిని వ్యక్తిగతంగా దూషించవద్దు. మనదా సిద్ధాంతం గాదు. మనదా విధానం గాదు. ప్రజలకి ఏంటన్నది నాలెడ్జ్ చెప్పడం కోసం. అదే విధంగా ఈ వ్యక్తిగత దూషణ చేస్తూ ఏదో మనం ఏదో లబ్ధి పొందేద్దాం అని జెప్పేసేటటువంటి వారు కూడా కొంతమందున్నారు. వారి గురించి మాత్రం కొంచెం లాగ్ చేయకుండా వీడియోలోకెళ్ళినట్లయితే అసలా టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మొత్తం టాపిక్కే డీవియేట్ చేసాం. ఇంట్లో టాయిలెట్ ఎక్కడ ఉండాలి? ఆవరణలో ఆధునిక వాస్తు శాస్త్ర ప్రకారం. పురాతన అంశాలను జోడించుకుంటూ ఆధునిక శాస్త్రం వ ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం ఎక్కడ ఉండకూడదంటే, మొట్టమొదటిగా ఈశాన్యంలో ఆధునిక వాస్తు అయినా, పురాతన వాస్తు అయినా ఇక్కడ ఈశాన్య భాగంలో ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రంథాలలో నైరుతిలో టాయిలెట్ పెట్టుకోమని అన్నారు. కాబట్టి కొంతమంది పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకున్నారు. అంటే ఇంట్లో ఇది గృహం అనుకోండి ఇక్కడ కూడా కుదరదు. ఇంట్లో పెట్టుకున్నారు. ఆవరణలో కూడా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా పెట్టుకోకూడదు. ఇక్కడ దక్షిణాగ్నేయలో వద్దు, పడమర ఆగ్నేయలో కూడా వద్దు. దక్షిణంలోను వద్దు, పడమరలోను వద్దు. కొంతమందేంటంటే ఇలా నైరుతి మూత వేస్తూ చూడండి. ఇలా నైరుతి మూత వేస్తూ ఒక రూమ్ తీసి ఇక్కడ టాయిలెట్ పెడుతున్నారండి. అక్కడ తీవ్రమైనటువంటి అనారోగ్యం, అదేవిధంగా కొంతమందికి ప్రాణాంతకం అయినటువంటి ఇళ్ళు కూడా నేను చూడడం జరిగింది. కొన్ని షార్ట్ వీడియోలు పెట్టాను. అదేవిధంగా కొన్ని లాంగ్ వీడియోల్లో కూడా ఇంటర్వ్యూల రూపంలో కూడా కొన్ని వీడియోలు పాత వీడియోలు చూడండి ఉంటాయి. ఇక్కడ పెట్టినటువంటి ఈ గృహాలన్నీ కూడా చాలా ఇబ్బంది జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు. మనకి శ్రేష్టమైనటువంటి స్థానము ఎక్కడ అంటే తూర్పు ఆగ్నేయము, అదేవిధంగా ఉత్తర వాయవ్యము ఈ 2 భాగాల్లో మాత్రమే టాయిలెట్ పెట్టుకోవాలి. ఇక తూర్పు ఆగ్నేయం అంటే ఇక్కడ పెట్టకూడదండి మళ్ళీ మూల. పనిచేయదు. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ కూడా పనిచేయదు. మూలను అతికించి కాంపౌండ్ వాల్‌ని కలుపుకుంటూ ఎప్పుడు కూడా మూత వేసి టాయిలెట్‌లు కట్టకూడదు. క్లియర్. ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంటి పారుంది కదా! ఈ ఇంటి పారులోనే ఇదే లైన్‌లో ఇంటికి అతుక్కోకూడదు. కాంపౌండ్ వాల్‌కి అతుక్కోకూడదు. ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే అండి. ఉత్తర వాయువ్యంలో కూడా ఇంటి పారుని చేర్చి ఇంటికి అతుక్కోకుండా టాయిలెట్ పెట్టుకోవచ్చు. క్లియర్. ఒకవేళ మీది ఉత్తరం ఫేసింగ్ స్థలం అనుకోండి. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో గేట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ గేట్ వచ్చిందనుకోండి, గేట్‌కి ఎదురుగా కూడా టాయిలెట్ ఉండడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు గేట్‌కి ఎదురుగా కూడా మీకు టాయిలెట్ లేకుండా చూసుకోండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్లేస్ లేదనుకోండి కొన్నిసార్లు నేను కూడా ఇచ్చాను. మళ్ళీ మీరే ఇచ్చారు గదండీ ప్లాన్ అని జెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. ప్లేస్ లేనప్పుడు ఏం జేస్తామండి కుదరదు. అలాంటప్పుడు ఈ గేట్‌కి ఎదురుగుండా ఒకవేళ ఇలా టాయిలెట్ వచ్చిందని అనుకోండి. దాని యొక్క డోరు డైరెక్ట్ అవ్వకుండా ఈ పక్కకి ఇస్తా ఉంటాం. పడమరకో లేదంటే ఇలా తూర్పు వైపుకో ప్లేస్ లేని విధి లేని పరిస్థితుల్లో మాత్రమే గేట్‌కి ఎదురుగుండా టాయిలెట్ ఇచ్చినప్పుడు దాని డైరెక్షన్ టాయిలెట్ డోర్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడం గాని సాధ్యమైనంత వరకు ఇవ్వను. ఎక్కడో అడపా-దడపా రెండో, మూడో ఇచ్చుంటాను. ప్లేస్ లేనప్పుడు విడ్తులు తక్కువ ఉన్నప్పుడు 20, 25 విడ్త్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇవ్వాల్సొచ్చినప్పుడు అలా ఇవ్వడం జరిగింది. మళ్ళా ఒకళ్ళిద్దరు కూడా కామెంట్ జేస్తారని జెప్పి విషయం ముందే జెప్తాను. అదే విధంగా తూర్పు ఈశాన్యంలో గేట్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా ఈ ఉత్తరంలో మనం గనక టాయిలెట్ ఇస్తే, ఒకవేళ ఇక్కడ గేట్ ఉంటే ఇక్కడ టాయిలెట్ పెట్టుకోండి. ఇక్కడ గేట్ ఉంటే ఇక్కడ టాయిలెట్ పెట్టుకోండి. గొడవ ఉండదు. ప్లేస్ లేదనుకున్నప్పుడు దీనికి కూడా అంతే అండి. డోర్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవటం. సాధ్యమైనంత వరకు పెట్టకుండా ఉండడమే మంచిది. ఒకవేళ పెట్టాల్సొచ్చిందనుకోండి ఆ విధంగా చేయండి. ఇకపోతే టాయిలెట్ మళ్ళీ షేడ్ కిందకొస్తుంది. షేడ్ బయట పెట్టాలి. ఒకవేళ ఇంగోండి ఈ గృహానికి ఇలా పోర్టికో ఉందనుకోండి.
ఇలా పోర్టికో ఉంటే టాయిలెట్ ఎక్కడ పెట్టాలి? పోర్టికో బయట పెట్టాలండి? పోర్టికో లోపల పెట్టాలండి? మళ్ళీ ఇవి కూడా క్వెషన్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు పెడితే పోర్టికో కింద మొత్తం పెట్టండి. ఇదిగోండి ఇలా ఇంటికి అతుక్కోకుండా. లేదనుకోండి పోర్టికో బయట పెట్టండి. ఇంటికి అతుక్కోకుండా, కాంపౌండ్ వాల్‌కి కూడా అతుక్కోకుండా. మార్క్ మై వర్డ్స్ దేనికి అతుక్కోకుండా సెపరేట్‌గా కట్టాలి. ప్రతి టాయిలెట్‌కి వెంటిలేటర్ ఖచ్చితంగా ఉండాలి. వెంటిలేటర్ లేకుండా ఉన్నా కూడా దోషమే అవుతుంది. అంతే తప్పితే సగం పోర్టికో లోపల, సగం బయటికి, సగం లోన బయట, సగం లోన బయట ఈ విధంగా మాత్రం ఎక్కడా కట్టొద్దు. షేడ్‌కి సగం లోన, సగం కింద. అయితే బయటకుండాలి లేకపోతే లోనకుండాలి. దేనికి అతుక్కోకుండా ఉండాలి. అది ఇంటి పొరలో ఉండాలి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ తూర్పు భాగంలో కూడా ఉండకూడదు. ఈశాన్యం వద్దని అనుకున్నాం ఇదిగో. తూర్పు భాగంలో వద్దు. ఇక్కడ కూడా అంతేనండి. ఉత్తర భాగంలో కూడా వద్దు. ఇక్కడ కూడా అంతేనండి. ఇంటి లోపల కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడా కూడా టాయిలెట్స్ నిషిద్ధము. కొన్ని అపార్ట్మెంట్‌ల్లో నేను చూడడం జరిగింది. తూర్పు మధ్య స్థానంలో కూడా టాయిలెట్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి అపార్ట్మెంట్ కొనుక్కొని అలాంటి దాంట్లో ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఈ టాయిలెట్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేయలేని పక్షంలో అమ్మేసుకొని వెళ్ళిపోండి. వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా అంతేనండి. ఉత్తరం కుబేర స్థానంలో కూడా ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం. లేదంటే ఈశాన్యంలో అసలు బెడ్‌రూమ్ ఇవ్వం. ఒక్కొక్కసారి ఉన్నప్పుడు దానికి కూడా ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ కుబేర స్థానంలో టాయిలెట్ ఇస్తున్నారు. అక్కడ కూడా పని చేయదు. ఆ టాయిలెట్‌ని రిమూవ్ చేయడం లేదా ఆప్షన్ కుదరదన్నప్పుడు ఆ ఫ్లాట్ అమ్మేసుకొని వెళ్ళిపోవడం. ఇంక వేరే ఆప్షన్ ఏమి లేదండి. ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తాయి. ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి తీవ్రమైనటువంటి అనారోగ్యం కాదు తీవ్రమైనటువంటి అనారోగ్యం వస్తుంది. ఉద్యోగం లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు కూడా వస్తాయి. ఇక్కడ అనుకోండి ఓన్లీ ఫైనాన్షియల్ స్ట్రగుల్సే. అప్పులవ్వచ్చు లేదంటే పని లేకుండా పోవడం. జాబ్‌లెస్ అవ్వడం. ఇలాంటివి జరగచ్చు. కుబేరుడు ఇచ్చే ఫలితం కాబట్టి. కాబట్టి ఆవరణలో టాయిలెట్ ఎక్కడ పెట్టాలి అనే విషయం గురించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలుంటే కామెంట్ చేస్తే కామెంట్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా సరే వాస్తుపరమైనటువంటి విజిట్స్ కావాల్సి వచ్చినా, వాస్తుపరమైనటువంటి ప్లాన్స్ కావాల్సి వచ్చినా, ఆధునిక వాస్తు ప్రకారం, ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం ప్లాన్స్ కావాల్సి వచ్చినా, ఏదైనా సందేహాలున్నా కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోను నంబర్‌కి ఫోను చేసినట్లయితే ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అపాయింట్‌మెంట్ విధానంలో మీతో మాట్లాడడం జరుగుతుంది. శ్రీవాస్తు అండ్ ఆస్ట్రాలజీ అని గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే అనపర్తిలో మా గృహం యొక్క లొకేషన్ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఫోను చేసి ఆఫీస్‌కి కూడా రావచ్చు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన ధనుంజయ స్వామి గారు శుభవాస్తు ధనుంజయ స్వామి గారి ఆశీస్సులతో ప్రతి నెల 1వ తారీఖున ఉచిత వాస్తు సలహాలు అంటే సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి, పాత గృహాలు ఉన్నటువంటి వారికి ఉచితంగా వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.